నాయుడు చెప్పే మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరు ఎందుకు ఎవరితో కలుస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది నిమిషాల్లో బయటకు వస్తుంది. అందుకే కదా చంద్రబాబు నాయుడికి టైం చెల్లిపోయింది. అదే సోషల్ మీడియా లేకుండా ఈ సెల్ ఫోన్స్ లేకపోయింటే ఇంకా 25 సంవత్సరాలకి ఈయన చెప్పిందే వేదం అనుకుంటూ, ఈయన అనుకున్న రామోజీ గారు ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజం అనుకుని ప్రజలు ఇంకా భ్రమంలో ఉండేవాళ్ళు. అంటే లోపం ఎక్కడుందండి? ఇక్కడ మీలాంటి వాళ్ళందరూనేమో చంద్రబాబు గారికి ఏం చేయదు, కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి చంద్రబాబు గారు నాయుడు అద్భుతమైనటువంటి పాలకుడు. ఆయన ఈవెన్ అమెరికా అధ్యక్షుడు లాంటి వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వగలిగినటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడికి సలహా ఇస్తాడు, అవసరమైతే భగవంతుడు కూడా నేనే సలహా ఇచ్చాను అంటాడు. నిజంగా అలాంటి వెర్ర వాళ్ళని చూస్తే వీళ్ళని తొందరగా మెంటల్ హాస్పిటల్కి పంపించాలనిపిస్తుంది. అలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళందరూ విద్యావంతులు, అర్థం చేసుకోవడంలో మీరు పొరపాట, వాళ్ళు పొరపాట అర్థం కాదు. అది పిచ్చ అంటారు, దాన్ని పిచ్చ అంటారు. అది కుల పిచ్చా లేకపోతే మత పిచ్చా లేకపోతే ఏం పిచ్చో వాళ్ళకే తెలియాలి. అలాంటి వాళ్ళు ఒక నలుగురిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న మామూలు మహిళలు కానీ, మామూలు రైతులు కానీ, లేదా మామూలు విద్యార్థులు, పేదవాళ్ళని తీసుకొచ్చి డిస్కషన్ కూర్చోబెట్టండి. వాళ్ళని వీళ్ళకి పెట్టండి, మాతో కూడా వద్దు. మళ్ళీ మీరు మాటకారండి, మీరు గట్టిగా మాట్లాడి వాళ్ళు నోరు మోగిచ్చారు, ఇవన్నీ వద్దు. వాళ్ళు ఎవరైతే మాట్లాడారు అంటున్నారు కదా విద్యావంతులని, వాళ్ళని ఒక సైడ్ పెట్టండి, పేదవాళ్ళని ఒక సైడ్ పెట్టండి. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, డిస్కషన్ చేస్తే అందరూ చూస్తారు నిజంగా ఎవరు